నెక్స్ట్ చాప్టర్, థర్డ్ చాప్టర్ వచ్చేసి ప్లేయింగ్ విత్ నెంబర్స్. నిజంగా మ్యాథ్స్లో టేబుల్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా వస్తే నిజంగా నెంబర్స్తో ఆడుకోవచ్చండి. సంఖ్యలతో ఆడుకోవచ్చు నిజంగా. మనకి పర్ఫెక్ట్గా టేబుల్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ చేసేటప్పుడు కొంచెం దగ్గర పెట్టి చేసుకుంటే ఈజీగా నెంబర్స్తో అయితే మనం ప్లే చేసుకోవచ్చు. ఫస్ట్ ప్లేయింగ్ విత్ నెంబర్స్లో మనం ఫస్ట్ టాపిక్, ఇది కొంచెం కొత్త టాపిక్, ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ అనే టాపిక్ గురించి తెలుసుకోవాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టర్స్లో కొంచెం నెంబర్స్ తెలుసు కదా మనందరికీ, 1 2 3 4 5 6. ఇప్పుడు ఈ వన్ టేబుల్లో 1 ఇంటూ 1, 1 ఇంటూ 2, 1 ఇంటూ 3 అలా ఉంటాయి కదా. సో మనం ఈ 2 నెంబర్కి, 3 నెంబర్కి, 4 నెంబర్, 5 నెంబర్, 6 నెంబర్కి, ఎవ్రీ నెంబర్కి 1 అనేది దాని యొక్క ఫ్యాక్టర్ అనమాట. అంటే 1 ఇంటూ 2 చేస్తే 2 వస్తుంది కదా. నెక్స్ట్ 1 ఇంటూ 3 చేసినా 2 వస్తుంది. నెక్స్ట్ 1 ఇంటూ 4 చేసినా 2 వస్తుంది, 4 వస్తుంది. నెక్స్ట్ 1 ఇంటూ 5 5, 1 ఇంటూ 6 6. 1 అనేది ప్రతి నెంబర్కి ఫ్యాక్టర్. నెక్స్ట్ ఇప్పుడు 2ని 2తో డివైడ్ చేసామనుకో, 2 1s are 2, 0. సో 2కి 2 కూడా ఫ్యాక్టరే. 2కి ఇప్పుడు 2 ఉందనుకోండి, 2కి 1 ఫ్యాక్టర్ అవుతుంది, 2 ఫ్యాక్టర్ అవుతుంది. 1 ఇంటూ 2 2 వస్తుంది, 2 ఇంటూ 1 కూడా 2 వస్తుంది. ఇది వదిలే. నెక్స్ట్ 3కి 1 ఫ్యాక్టర్ అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ 3కి 3తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, 0. సో దీనికి మనకి 3కి 1 ఫ్యాక్టరే, 3 ఫ్యాక్టరే. నెక్స్ట్ 4ని 4తో డివైడ్ చేస్తే 4 వస్తుంది, 0. నెక్స్ట్ 4ని 2తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, 2 2s are 4, 0 వస్తుంది. 3తో డివైడ్ చేస్తే 4 వస్తుందా, రాదు. సో మనకి 4కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 1 అవుతుంది, 2 అవుతుంది, 4 అవుతుంది. 1 4s are 2 2s are 4 1s are. నెక్స్ట్ అలాగే 5కి 1 ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ 5 2తో చేస్తే అవుతుందా, రాదు. 2 టేబుల్లో 5 రాదు, 3 టేబుల్లో 5 రాదు, 4 టేబుల్లో 5 రాదు, 5 టేబుల్లో 5 1s are 5, 0. సో 5కి 1 ఫ్యాక్టర్, 5కి 5 ఫ్యాక్టర్. నెక్స్ట్ 6 చూసుకుందాం. 6 1s are 6. నెక్స్ట్ 1 టేబుల్లో 1 6s are 6, 2 టేబుల్లో 2 3s are 6, 6 టేబుల్లో 6 1s are 6, 0 వచ్చింది. నెక్స్ట్ 1 టేబుల్లో 6 are 0, 2 టేబుల్లో 3s are 0. నెక్స్ట్ 3 టేబుల్లో 3 2s are 6, 0 వచ్చింది. ఇప్పుడు మనకి 6 ఫ్యాక్టర్స్ ఏంటి, 1 2 3 6. 6కి ఫ్యాక్టర్స్. మీరు అందరూ కామన్గా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే, ప్రతి నెంబర్కి అదే నెంబరు దానికి ఫ్యాక్టర్ అవుతుంది, అలాగే 1 కూడా కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇంకా అది ఏదైనా టేబుల్లో వస్తే అవి కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే ఇప్పుడు 3కి 1 అనేది కామన్ ఫ్యాక్టర్, ప్రతి నెంబర్కి అదొక కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ 3కి సేమ్ అదే నెంబర్ కూడా ఫ్యాక్టర్ అవుతుంది. లేదా ఇప్పుడు 4 ఉంది, 2 టేబుల్లో వస్తుంది కాబట్టి 4కి 1 అనేది కామన్ ఫ్యాక్టర్, అలాగే 4కి 4 ఫ్యాక్టర్, అలాగే 4 2 టేబుల్లో వస్తుంది కాబట్టి 2 ఫ్యాక్టర్. నెక్స్ట్ 5 అనేది 1 టేబుల్లో వస్తుంది, 5 టేబుల్లో వస్తుంది. సో 5కి 1 5 ఫ్యాక్టర్. ఇప్పుడు 6కి వచ్చేసి మనకి 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో, 6 టేబుల్లో వస్తుంది. సో 6కి ఫ్యాక్టర్స్ ఏంటని అడిగితే మనం 1 2 3 6 అని చెప్పచ్చు. ఇప్పుడు 6కి ఏమైనా రాసుకుంటాం, 1 3s are 2 3 2 3s సారీ 1 6s are 2 3s are 3 2s are 6 1s are. ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకుంటే 1 2 3 6, 6కి ఇవన్నీ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇక్కడికి ఫ్యాక్టర్స్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన టాపిక్ వచ్చేసి మల్టిపుల్స్. ఇవన్నీ టేబుల్స్తోనే ఇంట్రాక్షన్ అయ్యి ఉంటాయి అనమాట. కొంచెం టేబుల్స్ నేర్చుకుంటే పర్ఫెక్ట్గా మనకి ఈజీగా వస్తాయి. నెక్స్ట్ వచ్చిన టాపిక్ వచ్చేసి మల్టిపుల్స్. ఇది కూడా చూద్దాం. ఇప్పుడు మల్టిపుల్స్ వచ్చేసి, ఇప్పుడు 3 టేబుల్ ఉందనుకోండి, 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12.
ఇప్పుడు 3కి ఇవన్నీ మల్టిపుల్స్ అవుతాయి. 3 టేబుల్‌లో వచ్చేవన్నీ 3కి మల్టిపుల్స్ అనమాట. 3, 6, 9, 12, 15 అలా ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఇప్పుడు ఫ్యాక్టర్స్ వచ్చేసి మనకొక ఫైనైట్ నెంబర్స్ అని చెప్తున్నాం. అంటే 1, 2 ఇప్పుడు 6కి వచ్చేసి 6 అనేది ఒక ఫైనైట్ నెంబర్. ఇంకెంతతో స్టాప్ అయిపోతుంది. 6 అనేది మనకి ఫ్యాక్టర్స్ ఉండట్లేదు. అదే మల్టిపుల్స్‌కి వచ్చేసి ఇంకా అలా సో ఆన్ మనకి ఇప్పుడు 3 20 సార్ రాసుకోవచ్చు, 3 30 సార్ రాసుకోవచ్చు, 3 50 సార్ అలా రాసుకోవచ్చు అనమాట. మల్టిపుల్స్ వచ్చేసి ఒక ఫైనైట్ వరకు ఉండవు. నెక్స్ట్ మనకి ఫ్యాక్టర్స్ వచ్చేసి ఒక ఫైనైట్ నెంబర్స్ అయితే ఉంటాయి. మనకి ఫ్యాక్టర్స్ అయితే ఖచ్చితంగా ఆ నెంబర్తో డివిజన్ చేసినప్పుడు దాని రిమైండర్ 0 వస్తే దాన్ని మనం ఆ నెంబర్కి ఫ్యాక్టర్ అని అంటాం. ఫ్యాక్టర్ వచ్చేసి ఒక ఫైనైట్ నెంబర్. అంటే ఇప్పుడు ఒక 6తో స్టాప్ అయిపోతుంది తప్ప దాన్ని మించి ఉండదు. ఇప్పుడు 5తో స్టాప్ అయిపోద్ది కానీ దానికి 5 మించి అయితే ఉండదు. అలా మనం చూసుకోవచ్చు. మల్టిపుల్స్ వచ్చేసి అలా అయితే ఉండవు. 5 మన 300 సార్ ఇప్పుడు 300 ఉంది. 3కి 300 కూడా మల్టిపుల్ అవుతుంది. అలా సెపరేట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ 2 టాపిక్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్ అయితే చూసుకుందాం. ప్రైమ్ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. మనకి ఫ్యాక్టర్స్ వస్తే ప్రైమ్ నెంబర్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. మన ప్రైమ్ నెంబర్స్ అనేది మనం అప్ టు 10th ఇంటర్ వరకు ఆల్మోస్ట్ నాకు తెలిసి మీరు బీటెక్ అలా చేసినా అప్పుడు డిగ్రీ ఫైండ్ అవుట్ చేసినా ఏం చేసినా కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ అనేది వెంటాడుతూ ఉంటుంది అనమాట. ప్రతి దానికి మనకి టేబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు 6th క్లాస్కి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మీకు 10 టేబుల్స్ కంప్లీట్గా వచ్చి ఉండాలి. 10 సార్ వరకు కంప్లీట్గా వచ్చి ఉంటే మీరు చాలా వరకు బెటర్ అనమాట. 12 టేబుల్స్ వస్తే ఇంకా సూపర్. 10 టేబుల్స్ అయితే కంప్లీట్గా నేర్చుకోవాలి. ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్కి వచ్చేసి మనకి ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా, ఏంటి ఫ్యాక్టర్స్ ఏంటి, అసలు మల్టిపుల్స్ ఏంటి అనేది ఒకటి మనం చూసుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ అలాగే మనకి ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి ఈ టాపిక్లో మనకు ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ అంటే ఏముండాలంటే దానికి 1 ఫ్యాక్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ సేమ్ అదే నెంబరు ఇప్పుడు 2కి ఉందనుకో, 2 ఫ్యాక్టర్స్ ఏంటి 1, 2 అంతే. ఇంకా 2కి ఇంకేమీ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఇప్పుడు 4 ఉందనుకో, 4కి ఏమవుతుంది 1 ఫ్యాక్టర్ అవుతుంది, 2 ఫ్యాక్టర్ అవుతుంది. ఇలా ఉండకూడదు అనమాట. 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉంటే ఆ నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్ అని అంటాం. కాకపోతే మనం అది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి 1 to 100 నెంబర్స్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి మనకి గ్రీక్ మ్యాథమెటిషియన్ ఎరాటోస్థెనస్, ద సీవ్ ఆఫ్ ఎరాటోస్థెనస్ సీవ్ మెథడ్ అని ఒక మెథడ్ అయితే ఫైండ్ అవుట్ చేశారనమాట. ఇన్ ద థర్డ్ బీసీ లెట్ us సీ ద మెథడ్. ఇప్పుడు మనం ఆ మెథడ్ని 1 to 100 నెంబర్స్లో మనకి ప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి గ్రీక్ మ్యాథమెటిషియన్ ఎరాటోస్థెనస్ అనేవారు 3rd centuryలో మనకి 1 to 100 నెంబర్స్లో న్యాచురల్ ప్రైమ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగనేది ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మనకి ప్రైమ్ నెంబర్స్కి వచ్చేసి మన ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉంటే ఆ నెంబర్ని మాత్రమే మనము ప్రైమ్ నెంబర్ అంటాం. అలా కాని నెంబర్స్ అన్నిటిని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. అదే అండి ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు ఈ మెథడ్ ఏంటంటే ఎలా ఇంట్రడ్యూస్ చేశారంటే, ఇప్పుడు క్రాస్ అవుట్ 1 బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఇది అసలు ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి మనం క్రాస్ 1 చేస్తాము. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనకి 2 ఉంది. ఇప్పుడు 2ని సర్కిల్ చేసుకొని ఇప్పుడు 2 ఫ్యాక్టర్స్ అన్నిటిని మనం క్రాస్అప్ చేయమంటున్నారు. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10, 2 6s are 12, 2 7s are 14, 2 6s are 18, 2 8 are 16, 20, 21, 22, 24, 26, 28, 30 ఇలా మనకి మల్టిపుల్స్ ఆఫ్ 2 అన్నిటిని మనం క్రాస్అప్ చేయమన్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నిటికీ 2 అనేది ఫ్యాక్టర్ ఉంది కదా. సో 2 అనే ఫ్యాక్టర్ ఉన్నదంటే దానికి 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాదు, 1 మోర్ ఫ్యాక్టర్ ఉంటుంది. కాబట్టి మనం ఇవన్నిటిని క్రాస్అప్ చేసేసుకోవాలి. ఇవన్నీ 2 ఫ్యాక్టర్స్ అనమాట. 2 యొక్క మల్టిపుల్స్ అంటారు దీన్ని. 2 యొక్క మల్టిపుల్స్ని మనం అన్నీ క్రాస్అప్ చేసుకున్నాం. నెక్స్ట్ 3 సర్కిల్ చేసుకొని 3 యొక్క మల్టిపుల్స్ని మనం క్రాస్ చేసుకుంటున్నాం. 5 ఉండదు, 7 ఉండదు, 9, 3 3s are 9, 3 4s are అలాగే నెక్స్ట్ 3 5s are
నెక్స్ట్ 3 6 సార్ 3 8 సార్. అలా 3 టేబుల్లో ఉన్న ఫ్యాక్టర్స్ అన్నిటినీ మనం చేసుకోవాలి. 21 27 33 39 45 57 63 67 69 93 ఇలా చేసుకున్నాం. నెక్స్ట్ 5 సర్కిల్ చేసుకొని 5 ఫ్యాక్టర్స్. 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 25, 35, నెక్స్ట్ 55 65 75 85 95 ఇవన్నీ అయిపోయాయి. నెక్స్ట్ 7 టేబుల్ 11 ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 11 13 నెక్స్ట్ 17 19 వీటికి మనకి ఇటువంటి ఫ్యాక్టర్స్ కానీ మళ్ళీ 7 11 సార్ 83 ఎక్కడ ఉండదు. నెక్స్ట్ 87 ఉంటుంది, 89 ఉండదు. నెక్స్ట్ 97 99 కూడా 99 సార్. అలా మనకి ఇప్పుడు 1 to 100 మధ్యలో ఉన్న ఫ్యాక్టర్స్ అనమాట. ప్రైమ్ నెంబర్స్ ఏంటివి? 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 61 71 73 79 83 89 97. These are the prime numbers between 1 to 100. నెంబర్స్ బిట్వీన్ 1 to 100. మనకి 1 to 100 లోపల ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ ఇవ్వనమాట. ఏంటవి అంటే 2 3 5 7 11 13 17 19 23 23 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79 83 89 97. ఇవన్నీ మనకి 2కి 100కి మధ్య ఉన్న ప్రైమ్ నెంబర్స్. అయితే ఈ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అంటే మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 మొత్తం 25 ప్రైమ్ నెంబర్స్ అయితే ఉన్నాయి మొత్తం మనకి. అయితే ఈ ప్రైమ్ నెంబర్స్లో ఇంకా ఇందులో ట్విన్ ప్రైమ్స్ అని కూడా అడుగుతాడు. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి? ట్విన్ ప్రైమ్స్ అంటే రెండు ట్విన్ అంటే ఏంటి? కవలలు కదా. ఇలా కవలల్లా ఉన్న ప్రైమ్ నెంబర్స్ అంటే ఇందులో ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటంటే కవలలు అనమాట. ఇప్పుడు మనకి ఇందులో కవలలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇప్పుడు మామూలుగా ట్విన్స్ అంటే ఎలా చూస్తాము? ఇద్దరు ఒకేలాగా ఉంటే వాళ్ళని ట్విన్స్ అని అంటాం కదా. ఇక్కడ ఏంటంటే రెండిట్ల మధ్య ఉన్న డిఫరెన్స్ మనకి 2 వస్తే దాన్ని ట్విన్ ప్రైమ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? ట్విన్ ప్రైమ్స్. రెండిట్ల మధ్యన డిఫరెన్స్ 2 నెంబర్స్ మధ్యన డిఫరెన్స్ అంటే మైనస్ చేసినప్పుడు దానికి ఆన్సర్ 2 వస్తే దాన్ని మనం ట్విన్ ప్రైమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 - 5 7 - 5 ఎంత? 2. సో 7 5 2 నెంబర్స్ ఏమవుతాయి? ట్విన్ ప్రైమ్స్ అవుతాయి. నెక్స్ట్ అలాగే 5 - 3 2 అవుతుంది కదా. సో 5, 3 కూడా ట్విన్ ప్రైమ్ అవుతుంది. నెక్స్ట్ 13 11 చూసామనుకో, దీస్ ఆర్ ఆల్సో ట్విన్ ప్రైమ్స్. 11 13 ఇది కూడా ట్విన్ ప్రైమ్స్. నెక్స్ట్ 13 - 13 4 7 అంటే 3 7 4 వచ్చేస్తుంది. నో. నెక్స్ట్ 17 19 2 వస్తుందా డిఫరెన్స్? 9 - 7 2 అవుతుంది. సో ఇక్కడ కూడా 17 19 ట్విన్ ప్రైమ్స్. నెక్స్ట్ 23 20 19 అవ్వదు. నెక్స్ట్ 20 29 అవ్వదు. 29 31 దీస్ ఆర్ ఆల్సో ట్విన్ ప్రైమ్స్. 29 31. నెక్స్ట్ 31 37 అవ్వదు. 41 43 ఎస్. నెక్స్ట్ 40 47 అవ్వదు. 47 53 అవ్వదు. 53 అవ్వదు. 59 61 ఆల్సో ప్రైమ్ నెంబర్స్. చూసుకోండి, రెండింటి మధ్య డిఫరెన్స్ 2 వస్తుందో దాన్ని మనమే ట్విన్ ప్రైమ్స్ అంటాం. నెక్స్ట్ అవ్వదు 71 73 ఎస్, ఇది అవ్వదు. నెక్స్ట్ 79 83 కూడా అవ్వదు. 89 అవ్వదు. 89 97 కూడా అవ్వదు. సో దీస్ ఆర్ ఓన్లీ ట్విన్ ప్రైమ్స్. ఇక్కడ ఇవన్నీ మనకి ట్విన్ ప్రైమ్స్.
ట్విన్ ప్రైమ్స్ అన్నీ చూసుకున్నాం కదా, అలాగే మనకున్న ప్రైమ్ నెంబర్స్ చూసుకుందాం. ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37 ఇలా అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడే మనం ఈవెన్ నెంబర్స్ కూడా చూసుకోవచ్చు. ఈవెన్ నెంబర్స్ అలాగే ఆడ్ నెంబర్స్ అని కూడా కాన్సెప్ట్ ఉంటుందండి. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ చాలా ఈజీ. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్స్, ఇలా ప్రైమ్ నెంబర్ ఇంకా అడుగుతూ ఉంటారు. ప్రైమ్ నెంబర్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ నెంబర్స్ మనకి రావాలంటే ఖచ్చితంగా మనకి టేబుల్స్ రావాలి. టేబుల్స్ అన్ని ఒక 10 టేబుల్స్ అని కంప్లీట్గా వస్తేనే మనకి ప్రైమ్ నెంబర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయగలం కదా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 95 ఉంది. ఇప్పుడు 95 తెలియాలంటే 95 అసలు ఎక్కడ పోతుంది, ఏ టేబుల్లో వస్తుంది మీకు తెలియాలంటే 5 టేబుల్ రావాలి. ఇలా టేబుల్స్ వస్తేనే మనకి ఈజీగా ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయగలం అనమాట. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అంటే ఏముండదు. ఇప్పుడు ప్రతి నెంబర్ని 2తో డివిజన్ చేసినప్పుడు మనకి ఇప్పుడు డివిజన్ రిమైండర్ అనేది 0 వస్తే మనం దాన్ని ఈవెన్ నెంబర్ అంటాం. అదే రిమైండర్ 1 వస్తే మనం దాన్ని ఆడ్ నెంబర్ అని అంటాం. ఇప్పుడు 2 ఉంది, 2తో డివిజన్ చేసామనుకో ఏమొస్తుంది 0. నెక్స్ట్ 6 ఉంది, 2తో డివిజన్ చేస్తే 2 3 6 0. ఇలా 2తో ఇప్పుడు 18 ఉందనుకో 2 9 18 అలా 2తో డివిజన్ చేసినప్పుడు ఇప్పుడు 0 వస్తే రిమైండర్ ఆ నెంబర్ని మనం ఈవెన్ నెంబర్ అని అంటాం. అలాగే ఇప్పుడు మనం 2తో ఇక్కడ చూడండి, ఇక్కడ 2, 4, 6, 8, 10, 12, 14, 16 అలా మధ్య మధ్యలో ఒక్కొక్కటి వదిలేస్తే మిగతావన్నీ మనకి ఏమవుతున్నాయి 2 తర్వాత 3 వదిలేసింది 4, నెక్స్ట్ 5 వదిలేస్తాం 6. ఇవన్నీ డివిజిబుల్స్ అవుతున్నాయి 2తో కాబట్టి దాని రిమైండర్ అనేది 0 వస్తుంది. ఈ 2, 4, 6, 8 ఇలా కాకుండా మిగతాయి చూడండి 3, 5, 7, 9 ఇలా ఆడ్ నెంబర్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఆడ్ నెంబర్స్ అని అంటాము. ఏవైతే 2తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తుందో ఆ నెంబర్స్ని మనం ఆడ్ నెంబర్స్ అని అంటాం. 2తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే ఆ నెంబర్ని మనం ఈవెన్ నెంబర్ అని అంటాం. చాలా ఈజీ అండి. ఇప్పుడు 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 అలా మధ్య మధ్యలో ఒక్కొక్క నెంబర్ లీవ్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే మనకి 2 టేబుల్ అయితే వచ్చేస్తుంది కదా. సేమ్ అలాగే ఇవన్నీ మనకి ఈవెన్ నెంబర్స్ అవుతాయి. ఇప్పుడు రిమైనింగ్ వదిలేసినవి 1, 3 ఇక్కడేమో లేసాం 5, 7 ఇక్కడేమో 9 ఇక్కడ 11 ఇలా 13, 15 ఇలా రిమైనింగ్ వదిలేసినవన్నీ ఉన్నాయి చూడండి, వీటిని మనం ఆడ్ నెంబర్స్ అని అనొచ్చు. ఇంకా అలాగే మనకి ప్రైమ్ నెంబర్స్లో ఉన్న అన్ని నెంబర్స్ మనకి ఇక్కడ చూపించేవన్నీ నెంబర్స్ ఆడ్ నెంబర్సే ఉంటాయి. ఎందుకంటే 2తో డివిజన్ చేసినవన్నీ మనం రిమైండర్ 0 అయిపోతున్నాయి కాబట్టి ఇక్కడున్న నెంబర్కి 2 అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అవ్వడం వల్ల అది ప్రైమ్ నెంబర్ అయితే అవ్వదు. సో రిమైనింగ్ చూడండి, ఇక్కడ అన్ని నెంబర్స్ చూడండి అన్ని ఆడ్ నెంబర్సే కనిపిస్తున్నాయి కదా, ఎక్కడ మీకు ఈవెన్ నెంబర్ కనపడలేదు కదా. ఎందుకంటే అది మనం 2తో డివిజన్ చేసినప్పుడు దానికి ఒక రిమైండర్ 0 వచ్చేస్తుంది. సో 2 అనే ఫ్యాక్టర్ దానికి ఉంటుంది కాబట్టి ఆ ఇచ్చిన నెంబర్కి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే అన్నీ మనకి ఆడ్ నెంబర్సే మనకి ప్రైమ్ నెంబర్స్ అవుతున్నాయి ఎక్సెప్ట్ 2 అనేది మాత్రం ఈవెన్ నెంబర్. సో ఈ 2 అనేది మనకి చాలా ఇంపార్టెంట్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ప్రైమ్ నెంబర్స్ అన్ని ప్రైమ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ అన్ని ఆడ్ నెంబర్సా ఈవెన్ నెంబర్సా ప్రైమ్ నెంబర్స్ అని అడిగారు అనుకో ఎక్సెప్ట్ 2 రిమైనింగ్ ఆల్ ఆర్ ఆడ్ నెంబర్స్ అనమాట. ఇప్పుడు మనకు ఒక డాష్ అడగచ్చు, అంటే ఆడ్ నెంబర్స్ ఆల్ ఆర్ ఇన్ ప్రైమ్ నెంబర్స్ అని అడిగారు అనుకో, అంటే ఆడ్ నెంబర్స్ అన్ని ప్రైమ్ నెంబర్సా అని అడిగితే ఆడ్ నెంబర్స్ అన్ని ప్రైమ్ నెంబర్సే అని అనొచ్చు. ఓకే ట్రూ అది. అయితే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ అన్నీ ఆడ్ నెంబర్స్ అంటాడంటే కాదు, 2 అనేది ఉంది కదా, 2 అనేది ఆడ్ నెంబర్ కాదు కాబట్టి అప్పుడు అది ఫాల్స్ అవుతుంది అనమాట. ఇలా బిట్స్ అడగచ్చు, కొంచెం గుర్తుపెట్టుకోండి. ఏంటి ప్రైమ్ నెంబర్స్ అన్నీ ఆడ్ నెంబర్సా? కాదు. ఆడ్ నెంబర్స్ అన్నీ ప్రైమ్ నెంబర్సా? అది కూడా కాదు. మనకి ఇంకొకటి తెలియాలి, ఈవెన్ నెంబర్స్ అంటే ఏమనుకున్నాము, అది 2తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే దాన్ని మనం ఈవెన్ నెంబర్ అని అంటాం. అదే 2తో నెంబర్ డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తే ఆ నెంబర్ని మనం ఆడ్ నెంబర్ అని అంటాం. ఇప్పుడు మనం ఏమేమి చూసాము, ప్రైమ్ నెంబర్స్ చూసాం, ట్విన్ ప్రైమ్స్ చూసాం, ఈవెన్ నెంబర్స్ చూసాం, ఆడ్ నెంబర్స్ చూసాం. అలాగే ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ అన్నీ
మనకి ఆడ్ నెంబర్సే, కాకపోతే 2 అనే ఒక ఈవెన్ నెంబరు కూడా మనకి ప్రైమ్ నెంబర్ అయ్యింది, అదొకటి తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కాంపోజిట్ నెంబర్స్ అని ఉంటారు. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏం కాదు, ప్రైమ్ నెంబర్ కానివి ప్రతి నెంబరు మనం కాంపోజిట్ నెంబర్స్ అని అనొచ్చు. కాంపోజిట్ నెంబర్కి అసలైన డెఫినేషన్ ఏంటంటే, మనకి ఇప్పుడు ఒక నెంబర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది. దీనికి ఫ్యాక్టర్స్ ఏంటి, 1 2 3 6. ఇప్పుడు మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ అంటే ఒక ప్రైమ్ నెంబర్కి వచ్చేసరికి ఇప్పుడు 5కి ఏముంటుంది, 1 5 ఉంటుంది. ఇలా 2 కాకుండా 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకేమన్నా ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్ని మనం కాంపోజిట్ నెంబర్స్ అని అనొచ్చు. ఈజీగా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ప్రైమ్ నెంబర్ కాదు అయితే అది ఖచ్చితంగా కాంపోజిట్ నెంబర్ అయిపోతుంది, అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా 1 అండ్ ఇట్ సెల్ఫ్ కన్నా మోర్ దెన్ ఫ్యాక్టర్స్ ఉంటే, 1 లేదా అదే నెంబరు దానికన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కూడా మనం కాంపోజిట్ నెంబర్ అని కూడా అనొచ్చు. అంతే అండి, ఇలా ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు ఏమేమి తెలుసుకున్నాం, ప్రైమ్ నెంబర్స్ తెలుసుకున్నాం. ప్రైమ్ నెంబర్ అంటే ఆ నెంబరు ఇంకా దానికి 1 అంతే, ఆ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, అంతకు మించి కన్నా ఏమీ ఉండకూడదు, అలాంటప్పుడు దాన్ని ప్రైమ్ నెంబర్ అని అంటాం. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ 2 వస్తే దాన్ని ట్విన్ ప్రైమ్స్ అని అంటాం. ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఇచ్చిన నెంబర్ని 2తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే దాన్ని ఈవెన్ నెంబర్ అని, అదే నెంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తే దాన్ని ఆడ్ నెంబర్ అని అంటాం. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటంటే, ప్రైమ్ నెంబర్స్ కాని ప్రతి నెంబర్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. ఈజీగా దానికి ఒక డెఫినేషన్ చెప్పుకోవాలి అంటే, మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ కన్నా ఇంకేమన్నా ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అని అంటాం. నేను ఇది పర్టికులర్గా నోటెడ్ చేసి అన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది చాప్టర్తో మీకు ఇంక స్టాప్ అయిపోదు అనమాట. నాకు తెలిసి ఇది ఎగ్జాక్ట్గా మీరు 10th ఇంటర్ వరకు కూడా మీకు వెంటాడుతూనే ఉంటుంది ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ. దీని అన్నిటికీ ఇంపార్టెంట్ అయింది మీకు టేబుల్స్ అయితే కంపల్సరీగా రావాలి. సరే, మనం అన్ని నెంబర్స్ గురించి చూసుకున్నాం. 2 అనేది ఈవెన్ నెంబర్ అని తెలుసుకున్నాం, అలాగే 2 ఈవెన్ నెంబరు, అలాగే ప్రైమ్ నెంబరు తెలుసుకున్నాం. మరి దానికంటే ముందు ఉన్న 1, ఈ 1 ఏంటి అసలు, ఇది ప్రైమా ఈవెనా ఆడా అసలు ఏంటిది అనుకుంటున్నారు కదా. 1 అనేది ఆడ్ నెంబర్, అలాగే 1 అనేది కాంపోజిట్ నెంబరా ప్రైమ్ నెంబరా, దీన్ని కాంపోజిట్ నెంబర్ అనలేము, ప్రైమ్ నెంబర్ అని అనలేము. ఎందుకంటే ప్రైమ్ నెంబర్కి 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉండాలి, సేమ్ ఇది 1 ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కాంపోజిట్ నెంబర్స్కి 1 ఉండాలి, ఇట్ సెల్ఫ్ ఉండాలి, ఇంకొక ఫ్యాక్టర్ ఏదో ఒకటి ఉండాలి. ఈ 1కి అసలు 1 ఉంటుంది, ఇంకా దీనికి వేరే ఫ్యాక్టర్ కూడా ఏమీ ఉండదు. కాబట్టి మనం 1ని ప్రైమ్ నెంబర్ అనలేము, కాంపోజిట్ నెంబర్ అనలేము. 1 అనేది ఆడ్ నెంబర్ మాత్రమే. ఇప్పుడు నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్ అండి. టెస్ట్ ఫర్ డివిజిబిలిటీ ఆఫ్ నెంబర్స్ అంటే, ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేది మనకి బ్లాంక్స్ చేసేటప్పుడు అది చాలా యూజ్ అవుతుందండి. అయితే మీలో ఎవరైనా నవోదయ రాసిన వాళ్ళు ఉంటే డివిజిబిలిటీ రూల్స్ అనేది ఒకసారి మీరు అక్కడ టచ్ చేస్తారు. అయితే అయినా పర్వాలేదు, ఈజీగానే ఉంటాయి డివిజిబిలిటీ రూల్స్. ఎందుకంటే డివిజిబిలిటీ రూల్స్ అసలు మీకు ఎందుకు యూజ్ అంటే, ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, ఆ నెంబర్ని మీకు దీంతో డివిజిబిలిటీ అవుతుందా అంటే, ఒక నెంబర్ ఇచ్చారు, ఇప్పుడు 25 ఇచ్చారు, అది 2తో డివిజన్ అవుతుందా అంటే మీరు ఏం చేస్తారు, డివిజిబిలిటీ రూల్ వాడకుండా డైరెక్ట్గా డివిజన్ చేసేసుకుని ఆ నెంబర్ అనేది డివిజిబిలిటీ అవుతుందా లేదా అని చూసేస్తారు. కానీ దానికన్నా ఇంకా చాలా పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు అవన్నీ మనం డివిజన్ చేసుకోవాలంటే చాలా టైం పడేస్తుంది కదా. అలా పట్టకుండా మనకి కొన్ని రూల్స్ అయితే ఉంటాయన్నమాట. మనం దాన్ని ఒక నెంబర్ చూసిన వెంటనే అది డివిజిబిలిటీ అవుతుందా లేదా అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. దానికోసమే మనకి డివిజిబిలిటీ రూల్స్ అనేది వాడుతున్నాం అనమాట. డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ మనకి ఏమేమి డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయంటే, డివిజిబిలిటీ బై 2. డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏముండవు, ఇప్పుడు 2 4 6 8 0 ఇవే నెంబర్స్ చూసుకొని, ఇప్పుడు 12 ఉందనుకోండి, ఇక్కడ 1s ప్లేస్ 10s ప్లేస్ అని 2 ఉంటాయి కదా. ఈ 1s ప్లేస్లో ఉన్న నెంబరు 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0 కానీ ఇందులో ఏ నెంబర్ వచ్చినా అది మనకి డివిజన్ అయిపోతుంది 2తో. అంతే, అర్థమైంది కదా. 1s ప్లేస్లో వచ్చిన నెంబరు ఎయిదర్ 2 4 6 8 0
ఈ డిజిట్స్లో ఏ డిజిట్ వచ్చినా ఆ నెంబర్ మనకి డివిజిబిలిటీ బై 2 అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 3 5 6 ఈ నెంబర్ అంతా డివిజన్ చేయాలంటే మనకి ఎంత పడేస్తుంది? 2 తీసుకొని 4 3 5 6 అనుకుని 2 2s are 4 0 3 1 2 1 పెట్టుకొని 5 పెట్టుకొని 2 7s are 14 1 6 2 8s are 16 ఇంత చేయాలంటే చాలా టైం పడేస్తుంది కదా. ఇలా చేయకుండా మనం ఏం చేయాలంటే జస్ట్ వన్స్ ప్లేస్లో ఏముంది 6 అనేది డివిజిబిలిటీ రూల్స్లో ఉంది కదా. 2 4 6 8 0. సో ఇది 2తో డివిజన్ అయిపోద్ది అంతే. మనం ట్రూ అని పెట్టేస్తాం. నెక్స్ట్ ఇంకో నెంబర్ చూద్దాం. 5 9 7 4 యూనిట్స్ ప్లేస్లో ఏముంది 4. సో 4 ఇందులో ఉంది కదా. సో మనకి ఇదేమవుతుంది డివిజిబిలిటీ అవుతుంది. సో ట్రూ అని పెట్టేస్తాం. లేదు 5 9 7 1 ఈ 1 అనే యూనిట్స్ ప్లేస్ ఉన్న వన్స్ అనేది మనకి ఈ రూల్లో ఉందా 2 4 6 8 0 కన్నా 1 ఉంది. సో ఇదేమవుతుంది మనకి ఫాల్స్ అవుతుంది అంతే. మనకి యూనిట్స్ ప్లేస్లో 2 4 6 8 0 తప్ప మరేమున్నా మనకి దాన్ని 2తో అయితే డివిజిబుల్ అవ్వదని అంటాము. 2 4 6 8 0 ఉంటే యూనిట్స్ ప్లేస్లో అంటే వన్స్ ప్లేస్లో ఆ నెంబర్ మనకి 2తో డివిజిబుల్ అని అనేస్తాం అనమాట. ఇది డివిజిబిలిటీ రూల్ బై 2 అంతే. ఈజీ, డెడ్ ఈజీ. ఎంత పెద్ద నెంబర్ 2 2 5 5 6 6 8 7 4 3 2 1 5 6 0 అంతే. యూనిట్స్ ప్లేస్ నెంబర్ చూసుకోవాలి. ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా మనకి యూనిట్స్ ప్లేస్ నెంబర్ చూసుకోవాలి అంతే. 2కి 5కి 10కి చూసాం కదా. ఇంకా ఏమైనా డివిజిబుల్ రూల్స్ ఉన్నాయంటే 3కి 4కి 6కి 3 4 6 8 9 3 4 6 8 9 ఈ అన్ని వాటికి కూడా మనం డివిజిబిలిటీ రూల్స్ చూసేద్దాం. డివిజిబిలిటీ బై 3. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3 దెన్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. అంటే అక్కడున్న నెంబర్స్ ఎన్ని నెంబర్స్ ఇస్తాడో ఆ నెంబర్స్ అన్నీ సమ్ చేసినప్పుడు ఆ నెంబరు 3తో డివిజిబుల్ అయింది అనుకోండి, మనకి ఇచ్చిన నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుందని తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫ్యాక్టర్స్ ఏంటి? 3 1s are 3 3 2s are 6 3 3s are 9 3 4s are 12. ఎలా అనుకున్నాం కదా. ఇప్పుడు మనకు ఒక నెంబర్ ఇచ్చారు 36ని మనకి 3తో డివిజన్ అవుతుందా అని అడిగితే మనం ఏం చేయాలి? 3 + 6 9. ఈ 9 అనేది 3కి ఫ్యాక్టరే కదా. ఈ 9కి 3 ఫ్యాక్టరే కదా. సో ఈ నెంబర్ కూడా మనకి 3తో డివిజన్ అవుతుందని చెప్తున్నాం. 7 2 2 1 ఇది 3తో డివిజిబుల్ అవుతుందని అడుగుతాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? 7 + 2 2 + 2 2 + 1 7 + 2 ఎంత? 9 9 + 2 11 11 + 1 12. ఈ 12 అనేది ఫ్యాక్టరే కదా. దీంట్లో 3 4s are 12. సో మనకి ఈ నెంబర్ కూడా 3తో డివిజన్ అవుతుంది. ఇంకా డౌట్ ఉంటే చూసేద్దాం. 3 2s are 6 1 2 3 4s are 12 0 2 0 పెడతాం 1 పెడతాం 3 7s are 21 2 4 0 7 అయింది చూడండి అంతే. ఇలా మనకు అక్కడ ఇచ్చిన నెంబర్ సమ్ చేసినప్పుడు ఆ వచ్చింది 3కి ఫ్యాక్టర్ అయి ఉంటే ఆ నెంబరు మనకి 3తో డివిజన్ అయిపోద్ది అంతే. Sum of the digits is a multiple of 3, then the number is divisible by 3. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ 6 చూద్దాం. 6 డివిజిబిలిటీ రూల్ ఏది చాలా ఈజీ. 6 డివిజిబిలిటీ రూల్ అది కూడా ఒకసారి చూసేద్దామే. ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, అది డివిజిబిలిటీ రూల్ 2 చేసి 3 చేసి 2 అయ్యాయి అనుకో, ఆ నెంబర్ మనకి 6తో డివిజన్ అయిపోద్ది అంతే. అర్థమైంది కదా. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 and 3 both, then it is divisible by 6 ఆల్సో. 2 3 రెండిటిచే భాగింపబడే సంఖ్యను మనం 6తో కూడా భాగించవచ్చంట. అంటే ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ చూద్దాం తెలుస్తుంది. 18 27
18 ఇప్పుడు ఈ యూనిట్ వన్స్ ప్లేస్లో ఏముంది 8 ఉంది. సో ఇది డివిజిబిలిటీ రూల్ బై 2 సక్సెస్ అయిపోద్ది. నెక్స్ట్ 3కి ఏం చేయాలి, సమ్ ఆఫ్ నెంబర్స్ 1 + 8 = 9. సో ఇది కూడా 3తో అయిపోతుంది. ఈ రెండిట్లతో అయిపోతుంది. 2తోని 3తోని డివిజిబిలిటీ రూల్ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి ఇప్పుడు 18 అనేది 6తో కూడా అవుతుంది. నెక్స్ట్ 27 చూద్దాం. 27 ఈ వన్స్ ప్లేస్లో 7 ఉంది. సో ఇది మనకి 2తో అవ్వదు. నెక్స్ట్ 27 2 + 7 చేస్తే ఏమవుతుంది, 9 అనేది 3తో అవుతుందా, అవుతుంది. ఓన్లీ 3తోనే అవుతుంది, 2తో అవ్వట్లేదు. కాబట్టి 27 అనేది 6 డివిజిబిలిటీ రూల్ సాటిస్ఫై చేయదు. 2, 3 రెండు సాటిస్ఫై చేస్తేనే మనకి 6 డివిజిబిలిటీ రూల్ అనేది సాటిస్ఫై అవుతుంది. డివిజిబిలిటీ రూల్ బై 4. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ బై 4 చూద్దాం. అలాగే డివిజిబిలిటీ రూల్ బై 8 ఈ రెండు ప్యారలల్గా చూద్దాము. ఎందుకంటే డివిజిబిలిటీ రూల్ బై 4 అంటే ఏంటంటే ఇచ్చిన డిజిట్స్లో లాస్ట్ 2 డిజిట్స్ 4th డివిజన్ అయితే మనకి ఆ నెంబరు డివిజిబిలిటీ రూల్ బై 4. అలాగే 8కి ఏమవుతుందంటే లాస్ట్ 3 డిజిట్స్ 8th డివిజన్ అయితే ఆ నెంబరు మనకి 8th డివిజిబిలిటీ రూల్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఒకటి చూద్దాం. 6686 లాస్ట్ 2 డిజిట్స్ 4th డివిజన్ అవ్వాలి. 86 4th అవుతున్నాయా, 4 2s are 8 0 6 అవ్వట్లే. సో ఇది అవ్వదు. 128 చూద్దాం. 28 4th 28 డివిజన్ అవుతుందా, అవుతుంది కదా. 4 7s are 28. సో 128 కూడా 4th అయిపోతుంది. అలాగే లాస్ట్ 3 డిజిట్స్ లాస్ట్ ఇచ్చిన 3 డిజిట్స్ ఉంటాయి కదా. లాస్ట్ 3 డిజిట్స్ అంటే ఇప్పుడు 9 2 1 6 ఉన్నాయనుకోండి. 2 1 6 8th డివిజన్ అవుతాయంటావా, 8 0 అవ్వదు. 18 56 8 7s are 56. సో 27 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 9 2 1 6 కూడా మనకి 8th అయిపోతుంది. 8 1s are 8 1 2 8 1s are 8 8 2s are 16 కాబట్టి 8 1s are 8 4 1 8 5s are 40. ఓకే 8 5s are 40 1 6. నెక్స్ట్ ఏమవుతుంది, 16 అంటే 8 2s are చూడండి అయిపోయింది కదా. అదే ఈ లాస్ట్ 3 డిజిట్స్ జీరోస్ ఉన్నా, ఈ లాస్ట్ 2 డిజిట్స్ 1 జీరోస్ ఉన్నా, ఇక లాస్ట్ 2 డిజిట్స్ 0 ఉంటే 0 ఉంటే అది 4th డివిజన్ అనేది అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబిలిటీ బై 4 అయితే ఇచ్చిన నెంబర్ కూడా అవుతుంది. లాస్ట్ 2 డిజిట్స్ 0 ఉన్నా ఇచ్చిన నెంబరు మనకి 4th డివిజన్ అవుతుంది. లాస్ట్ 2 డిజిట్స్ 4th డివిజన్ అయిపోతే ఇచ్చిన నెంబర్ మొత్తం కూడా 4th డివిజన్ అయిపోతుంది. లాస్ట్ 2 డిజిట్స్ 0 ఉన్నా ఆ నెంబర్ కూడా 4th డివిజన్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ 0 ఉన్నా 8th డివిజన్ అవుతుంది. అలాగే లాస్ట్ 3 డిజిట్స్ 8th డివిజన్ అయినా ఇచ్చిన నెంబర్ కూడా 8th డివిజన్ అయిపోతుంది. ఇవి 4కి 8కి ఉన్న డివిజిబిలిటీ రూల్స్ అనమాట. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ బై 9 చూద్దాం. డివిజిబిలిటీ రూల్ 9 కూడా సేమ్ 3 లాగే ఇచ్చిన నెంబర్ మొత్తం సమ్ చేస్తే ఆ నెంబర్ సమ్ చేసే నెంబర్ 9th డివిజన్ అయిందనుకోండి, ఆ నెంబర్ కూడా 9th డివిజన్ అయిపోద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 4 6 0 8 ఉందనుకో, 4 + 6 + 0 + 8 4 + 6 10 10 + 8 18 9th డివిజన్ అవుతుంది కాబట్టి ఇది కూడా డివిజన్ అయితే అయిపోతుంది. ఇలా ఇది డివిజిబిలిటీ రూల్ బై 9. 1 డివిజిబిలిటీ రూల్ బై 2 చూసాం, 4 చూసాం, 5 చూసాం, 6 చూసాం.